కేటీఆర్ సారు సోషల్ మీడియాలో అధికార పార్టీని ఏకి పడేయకుండానైతే అస్సలే ఉంటలేడు. ఏ ముచ్చటైనా సోషల్ మీడియాలనే నిలదీస్తుండు. ఇప్పుడు రైతులు ఇత్తనాల కోసం గోసవడు చూసి ట్విట్టర్లో తిట్టి పోసిండు సర్కార్ను. సందు దొరికితే చాలు సర్కార్కు షాన్నే సురుకులు పెడుతున్నాడు కేటీఆర్ సారు. ఇక అరుచుకుందామని గట్టిగానే ఫిక్స్ అయ్యి ఎక్స్లో ఒకటి రాసుకొచ్చిండు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా, ఇత్తనాల కోసం రైతులకేంది తిప్పలు, పట్టించుకోవాల్సిన వ్యవసాయ మంత్రి ఏడా, ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది, ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుడు తప్ప ఎన్ని ఎకరాలకు ఇత్తనాలు అవసరమో లెక్కలేదా, నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోళ్ళు లేడు, ఇవాళ ఇత్తనాలు కొందామంటే ఇచ్చేటోళ్ళు లేడు అని అనుకుంటా అరుచుకున్నాడు. ఆడితోనే ఏం ఆగలేదు. పొద్దుగాల 4 గంటలకు లైన్లు పడితే పొద్దుమికి 4 గంటల దానికి ఇత్తనాలు ఇయ్యలేరా, మా పాలనున్న 10 ఏళ్లలో 10 నిమిషాల ఇత్తనాలు అందినాయి, ఇంకెన్ని రోజులు ఈ కన్నీళ్లు, దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ అన్నదాతలకే తిండి తిప్ప లేకుండా చేస్తారా, ఇత్తనాలు బ్లాక్ మార్కెట్ పోకుండా కళ్ళమేర్రి, కాంగ్రెస్ వచ్చింది కాటగలిచినమంటున్న అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకుర్రి, లేకపోతే రైతుల సంఘటిత శక్తులున్న బలాన్ని కాంగ్రెస్ సర్కారు సవిజూడక తప్పదు అని ప్రభుత్వాన్ని బాజాప్తా ప్రశ్నించిండు కేటీఆర్ సారు. మొన్నటి దాకా ఎంపీ ఎలక్షన్ల పేరు మీద సర్కార్ మీద సర్ర బరాబర్ బాణాలు వేసిండు కేటీఆర్. సభలు ర్యాలీలు మీటింగులు ఏడైనా కూడా ఇడవకుంటి ఇచ్చి పడేసిండు. ఇప్పుడు ఇత్తనాల మీద కూడా ఇంత రచయితుండే వరకలా ఇగో ఇట్లా అందుకున్నాడు. మరి దీనికి హ్యాండ్ పాటలు ఏ తిరిగా కౌంటర్ తో రీసౌండ్ ఇస్తారో చూడాలి. ఆంధ్ర ఎలక్షన్లు కాగానే చాలా మంది పెద్ద లీడర్లు బయటి దేశాల టూర్లు వేసిండ్రు కదా. సీఎం జగన్ అన్న కూడా యూకే ట్రిప్ కు పోయిండు. ఇక చంద్రల్ సార్ కూడా బయట దేశాలు పోయి ఇయాలనే పొద్దుగల హైదరాబాద్ లో అడుగు పెట్టిండు. ఆడ సందడు ఉంది కదా, మామూలుగా లేదు. ఇక చంద్రాల్ సార్ అట్లా హైదరాబాద్ విమానాల డిపోలో దిగిండో లేదు, ఎదుర్కోనిక ఏడలేని కార్యకర్తలంతా పోయిర్రు. సారు బయటికి వస్తుంటే సీఎం అని మొత్తుకున్నారు. అంత సీఎం అని మొత్తుకుంటుంటే అంటే అన్నారు గాని ఆ ఊహ ఎంత బాగుందో అన్నట్టు సార్ లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటే మస్తుగా మురిసినట్టే కనిపించింది. ఇక ఇండియాకి రాగానే ఇట్లా పాజిటివ్ వైబ్స్ కనిపించే వరకు సార్కు కూడా నేనే సీఎం, నేనే ఏపీ ముఖ్యమంత్రిని అని బాగా ధీమా కనిపించినట్టున్నది. 3 రోజులు ఇంట్లోనే ఉండి 2వ తారీఖు నాడు మళ్ళీ విజయవాడకు పోతారట. అదివరకు దాకా గెలిచినాక ఏ శాఖ ఎవరికి ఇవ్వాలి, ఎవరిని మంత్రిని చేయాలి, పవనాలకు ఏం పదవి ఇవ్వాలి, అగో ఇవన్నీ ఆలోచన చేస్తుండొచ్చు. ఇక